నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన దేశంలోని వ్యవస్థలు ఎట్లా తయారయ్యాయి అని అనడానికి మన దేశ ప్రజలందరికీ ప్రతిరోజు అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంది ఎట్లా తయారయ్యాయి. కానీ విదేశీయులకు కూడా ఆ రుచి చూపించడం అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న కథ కాదు, నిజం. పోలీస్ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉంటాయి అనేది ఒక విదేశీయుడు ఎదుర్కొన్న అనుభవం. హిరోతోషి తనాకా, జపాన్కు సంబంధించిన ఒక వ్యక్తి. హిరోతోషి తనాకా సైకాలజీ గ్రాడ్యుయేట్. జపాన్లో ఇంగ్లీష్ పెద్దగా రాదు, జపనీస్ భాష మాట్లాడతారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాడు ఆయన. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకొని ఇండియాలో అయితే బాగా నేర్పిస్తారనే ఉద్దేశంతో 2019 అక్టోబర్లో బెంగళూరు వచ్చాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. 2019 అక్టోబర్ అతను బెంగళూరులోని ఒక ఇంగ్లీష్ కోచింగ్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. ఒక 2 వారాలు కంటిన్యూగా వెళ్ళాడు. వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. వెళ్ళిన తర్వాత క్లాసులు క్యాన్సిల్ చేయడం, ఒక్కో రోజు క్లాసులో కూర్చోబెట్టి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, చాలా గందరగోళంగా ఉంది. దాన్ని ఈయన అనేకసార్లు అడిగాడు, మేము అంతంత దూరం నుంచి వచ్చాము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, కాబట్టి మీరు ఈ విధంగా చేయడం బాగాలేదు. కొన్నిసార్లు జవాబులు చెప్పలేదు, కొన్నిసార్లు ఈయనతో వాగ్వాదానికి దిగారు. ఆ అకాడమీ ఎవరైతే హెడ్ ఉంటాడో ఆయనతో ఒకరోజు చాలా పెద్ద వాగ్వివాదం జరిగింది ఈ విషయంలోనే. ఎంత చెప్పినా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. వాగ్వివాదం జరుగుతున్నది, ఆయన వెళ్ళిపోతుంటే ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఈయన ఎవరు? ఈ తనాకా. చెయ్యి పట్టుకోవడంతో ఆయన బెదిరించాడు. నా చెయ్యి పట్టుకున్నావు కదా, నేను బెంగళూరులో కాదు ఇండియాలోనే లేకుండా చేస్తా అని బెదిరించడంతో తనాకా కోపం వచ్చి ఒక దెబ్బ వేసాడు ఆయన. అక్కడితో స్టార్ట్ అయింది కథ. దెబ్బ వేసిన తర్వాత అతను ఈయన మీద కేసు పెట్టాడు. తనాకా మీద పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కేసు ఏంటి? నిజానికి ఒక చిన్న దెబ్బ, పోలీసులు అక్కడనే బెయిల్ ఇచ్చి బయటికి పంపించేయాలి. చాలా చిన్న కేసు, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే కేసు. ఏం జరుగుంటుందో మనం ఊహించవచ్చు. అప్పటికే చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి అందరి ముందు ఇదంతా జరగడంతో ఆ అకాడమీ హెడ్కి చాలా కోపం వచ్చింది. పోలీసులకు డబ్బులు ఇచ్చాడా, ఏమిచ్చాడు, ఈ తనాకాకు కూడా తెలియదు ఏమి ఇచ్చాడు. వెంటనే పోలీసులు తనాకాను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుకు తీసుకెళ్ళి హాజరుపరిచారు కోర్టులో. జడ్జి అయినా ఈ కేసు ఏంటని వివరంగా చూసుకోవాలి కదా, లేదు, జైలుకు పంపించేశారు. ఏకంగా జైలుకి. ఆయనకు భాష రాదు, మన దేశమే కొత్త, జపాన్లో చదువుకున్నవాడు ఇప్పటిదాకా. అలాంటి వ్యక్తి 19 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన కథ ఏందో మొత్తం వివరంగా ఈ 2-3 రోజుల నుంచి కొన్ని మీడియా సంస్థలు అవి ప్రచురిస్తున్నాయి. ఇండియా ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో ఇవన్నీ పోస్ట్ చేశాడు. వీళ్ళు ప్రచురించినవి కావచ్చు, ఫోన్ నెంబర్తో సహా పోస్ట్ చేశాడు ఆయన ఫోన్ నెంబర్, ఎవరైనా ఆయనతో వాట్సాప్లో మాట్లాడవచ్చు అనేది కూడా ఆయన చెప్తున్నాడు. ఈయన 2019 నవంబర్ 23న ఈయన అరెస్ట్ అయ్యాడు, జైలుకు పోయాడు. ఈయన చెప్తున్న దాని ప్రకారం, ఈయన ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, ఈయనతో మాట్లాడిన మీడియాకి ఆయన చెప్పింది ఏంటంటే, జైలు అనేది నేను ఊహించలేదు కనీసం ఇట్లా ఉంటుంది అని. చాలా విచ్చలవిడిగా మద్యం ఉంటుంది జైల్లో, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు, జూదం ఆడతారు లోపల, చాలామందిని బెదిరిస్తారు, కొంతమంది సిగరెట్లు తాగుతారు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తారు, గంజాయి తాగుతారు. ఇక ఒకటి కాదు, రకరకాలుగా ఈయన అనుభవంలోకి వచ్చినాయి. కొంతమంది ఖైదీలు ఈయనను బెదిరించారు కూడా. ఊరికనే లోపల తమ పెద్దరికం చూపించుకోవడం కోసం, లేదంటే తమ గొప్పవాళ్ళమనో ఏమంటారు గుండాయిజం చెలాయించడం కోసం బెదిరింపులు కూడా ఉంటాయి. అట్లా బెదిరించారు కూడా. దాంతో ఈయన చాలా కాలం జైల్లోని లైబ్రరీలో చర్చిలో గడపాల్సి వచ్చేది. కొంతమంది ఖైదీలను చూసి ఈయన భయపడ్డాడు. చాలా రోజులు భయపడుతూ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకపోయేవాడు. చాలా టైము ఆయన చర్చిలో, లైబ్రరీలో చూసేవాడు. మానసిక వైద్య విభాగం ఉంది అక్కడ, అందులో ఎక్కువ టైం ఉండేవాడు. ఈయన ఎలాగో సైకాలజిస్ట్ కాబట్టి అందులో ఎక్కువ టైం ఉండేవాడు. అందులో కూడా కొంతమంది ఈయనకు బాగా సహకరించారు. అంటే ఈయన అర్థం చేసుకుని జైలు సూపరింటెండెంట్ ఇతన్ని ఆయన కార్యాలయంలోకి రానిచ్చేవాడు, కంప్యూటర్ వాడుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు, అట్లా ఆయన సహకరించేవాడు. ఇంకో ముఖ్యమైన ఖైదీ శంకర్ అనే ఒక ఖైదీ ఒక 3 హత్యలు చేసి జైలుకి వచ్చాడు. శిక్ష పడ్డది, జీవిత ఖైదు పడ్డది. ఆయన ఒక్కడు ఈయనకి అన్ని రకాలుగా సహాయం చేశాడు, ఏం ఆశించకుండా. ఈయన దగ్గర డబ్బులు లేవు, ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు, కొత్తగా వచ్చాడు బెంగళూరుకి, తెలిసిన వాళ్ళు లేరు, డబ్బులు లేవు, భాష సరిగ్గా రాదు. ఆ పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్, కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాలన్నా, ఇంకెవరితో మాట్లాడాలన్నా, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలో కూడా తెలియదు. డబ్బులు కూడా ఏమైనా కొనుక్కోవాలంటే కూడా డబ్బులు లేవు, బెయిల్ పెట్టుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ మొత్తం వ్యవహారంలో శంకర్ అనే ఖైదీ అనేక రకాలుగా తనకు సహకరించాడని తనకా చెప్పుకున్నాడు. చివరికి 19 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైనప్పుడు డబ్బులు కట్టడానికి కూడా లేవు.
చీఫ్ సూపరింటెండెంట్ ఆయన 4,000 రూపాయలు ఇచ్చాడు బెయిల్ వచ్చిన తర్వాత. కానిస్టేబుల్ అక్కడ పనిచేసే వార్డర్లు అంటాం, వాళ్ళు కూడా కాఫీ స్వీట్లు కొనుక్కో అంటూ వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇచ్చారు. మరో అధికారి ఈయన ఆటోలో వెళ్ళడం కోసం ఒక 500 రూపాయలు ఇచ్చారు. అట్లా వాళ్ళు కొంతమంది సహకరించారు. ఆ బెయిల్ రావడం కోసం శంకర్ చాలా సహకరించాడు. లాయర్లతో మాట్లాడడం కానీ రకరకాలుగా ఖైదీ శంకర్ ఇది ఆయన చెప్పిన మాట. డిసెంబర్ 11, 2019 ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తన సామాన్లు మొత్తం తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. అక్కడ ఇంకొక కథ స్టార్ట్ అయింది. పోలీస్ స్టేషన్ వెళ్తే ఆయన దగ్గర అస్సలు డబ్బులే లేవు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. దాంతో ఈయన పరిస్థితి చూసి ఒక కానిస్టేబుల్ అప్పు కింద ఒక 1,500 రూపాయలు ఇచ్చాడు ఈయనకి. ఆ తర్వాత తన సామాన్లు బట్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇవ్వండి అని అడగడానికి వెళ్తే సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతరాయప్ప నాకు లంచం ఇస్తే తప్ప నీ సామాన్లు నీకు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశాడు. ఈయన చెప్తున్న మాటని, లంచం ఇస్తే తప్ప ఇవ్వనని చెప్పాడు. ఆ లంచం ఆయన అడిగినంత ఇవ్వలేక బతిమిలాడి ఇవి చేసిన తర్వాత 5,500 రూపాయలు, కనీసం 5,500 ఇస్తే తప్ప ఇవన్నీ ఇవ్వనన్నాడు. ఈయన దగ్గర ఉన్న డబ్బులు, అంతకుముందే ఒక కానిస్టేబుల్ ఇచ్చిన 1,500 అప్పు, ఇవన్నీ కలిపి ఒక 5,500 ఆయనకి ఇచ్చి తన సామాన్లు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 19 అతను కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆ కోర్టులో హాజరైనప్పుడు కోర్టు కేసు మొత్తం ఉపసంహరించుకుంటే తప్ప, కేసు కొట్టేస్తే తప్ప ఈయన ఇక్కడి నుంచి పోవడానికి కూడా వీల్లేదు కాబట్టి దాని ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎవరైతే కేసు పెట్టాడో ఇంగ్లీష్ అకాడమీ హెడ్ ఓనరు, ఆయన ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత పోలీసులు కూడా దీనికి సహకరించాలి. ఆ హనుమంతరాయప్పనే ఈ కేసు విత్డ్రా చేయడానికి కీలకం. ఆయన మళ్ళీ ఒక 3,000 రూపాయలు లంచం అడిగాడు. ఇస్తే తప్ప నేను కేసు విత్డ్రా చేయడానికి ఒప్పుకోను అని. ఈ మొత్తం వ్యవహారం తర్వాత ఈలోపు కరోనా వచ్చింది. అప్పటికి ఇంకా కేసు విత్డ్రా జరగలేదు. కరోనా వచ్చింది, కేసు నడుస్తూ ఉన్నది. ఆయనకి ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. పార్కుల్లో ఇక్కడక్కడ పడుకునేవాడు. దాంతో ఆయన దగ్గర ఉన్న సామాన్లు కూడా కొట్టేశారు. ఈయన మీద దాడి చేసి సామాన్లు కూడా కొట్టేశారు. దాంతో పోలీస్ స్టేషన్ దగ్గరనే చాలా రోజులు పడుకున్నాడు. ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యి కూడా ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆయన పక్కన పడుకున్నప్పుడు స్పృహ కోల్పోయాడు. తర్వాత హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటల్లో ఎవరు తీసుకొచ్చారో కూడా ఆయనకు తెలియదనేది చెప్పాడు. ఈ లోపు ఒకవైపు ఏమో కేసు నడుస్తుంది. ఆయన వీసా గడువు కూడా మూసింది. 2020 జూలైకి ఆయన వీసా గడువు ముగుస్తుంది. కేసు మూసేయలేదు కాబట్టి దాన్ని మరికొంత పెంచారు, వీసా గడువు పెంచారు. ఈ లోపు తనాకా ఊర్లో జపాన్లో వాళ్ళ అమ్మకు కూడా సెరెబ్రల్ మలేరియా వచ్చి హెమరేజ్ వచ్చింది. ఆమెకు సీరియస్గా ఉంది. అక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కేసు మూసేసుకొని వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని కేసు మూసేయడానికి అకాడమీ ఓనర్ సిద్ధం అవడంతో మళ్ళీ అప్పు చేసి ఆయన లంచం అడిగాడు కాబట్టి ఎస్ఐకి మళ్ళీ లంచం ఇచ్చి కేసు కొట్టేయించుకున్నారు. కేసు విత్డ్రా అయిపోయింది. అయితే ఇక్కడితో కూడా కథ అయిపోలేదు. తనాకాకు తను లంచం ఇవ్వడం విషయం నచ్చలేదు. పోలీసులు ఇలా లంచం అడగడం విషయం ఆయనకు చాలా కోపంగా ఉన్నాడు. ఈ విధంగా లంచం అడగడం ఏంది? నేను న్యాయం కోసమే, నాకు న్యాయం కావాలని అడుగుతున్నా, లంచం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నా సామాను నాకు ఇవ్వడానికి 5,500 లంచం. కోర్టు మేమిద్దరము కోచింగ్ సెంటర్ హెడ్ నేను రాజీకి వచ్చి కోర్టు కేసు కొట్టేయడానికి పోతే పోలీసులకు ఆ ఎస్ఐకి మళ్ళీ లంచం 3,000 లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఈ లంచం ఇవ్వడాన్ని ఆయన భరించలేకపోయాడు. దాంతో ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇంతలో మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంటుంది, దాంట్లో దీని మీద కేసు వేయొచ్చు అనేది ఆయనకు అర్థమైంది, తెలిసింది. దాంతో ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇట్లా నా దగ్గర లంచం తీసుకున్నారు అని ఒకవైపు ఆ కేసు కొట్టేశారు. లంచం తీసుకున్నారు అనే కేసు వేశాడు ఈయన. ఆయన లంచం తీసుకుని నాకు న్యాయం చేయాలని కేసు వేశాడు. ఈయన మీద అంతకుముందు దాడి అనే కేసు కొట్టేశారు. ఈయనకు వీసా కూడా అయిపోయింది. 2 రోజుల్లో ఈయన మళ్ళీ జపాన్కి వెళ్ళి తీరాలి. జపాన్ అధికారులు కూడా, మన రాయబార కార్యాలయం అధికారులు కూడా ఈయన వెళ్ళిపోవాల్సిందే అని చెప్పారు. తను వెళ్ళిపోతే కేసు ఏమవుతుంది? హ్యూమన్ రైట్స్ కమిషన్లో తను కేసు వేశాడు. కేసు ఏమవుతుంది? కాబట్టి వెళ్ళకుండా ఉండాలంటే సాధ్యం కాదు. వీసా టైం అయిపోయింది, అధికారులు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేస్తారు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళకుండా ఉండడం కోసం ప్లాన్ వేశాడు. ఎందుకోసం? కేసు కంటిన్యూ చేయాలనే ఉద్దేశం. ఆయన ఎలాగైనా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి గొడవ పెట్టుకుంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి కేసు పెట్టి మళ్ళీ ఆ కేసు ఉంటుంది కాబట్టి నన్ను వెళ్ళకుండా ఇక్కడే ఉంచుతారు అనే ఉద్దేశంతో
మార్కెట్కి వెళ్ళి ఒక లాఠీ కొనుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఏసీపీ కార్యాలయం కూడా అన్నారు. ఏసీపీ కార్యాలయంకి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ తెల్లారగట్ట వెళ్ళాడు ఆయన. పోలీసులందరూ కొంతమంది కూర్చొని డెస్క్ పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసేసరికి వాళ్ళ మీద దాడి చేయడం, గొడవ పడడం ఆయనకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. మరి ఏం చేయాలి అని ఆయనే చెప్తున్న ప్రకారం మొబైల్ గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తే దొంగతనం అనేది చాలా సీరియస్ కేసు, అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు, అది క్రిమినల్ కేసు అనేది ఆయనకు అర్థమయ్యి ఏం చేయాలి అని అక్కడ ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి కొన్ని పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఏసీపీ ఆఫీస్లో. ఆ చైర్ ఎత్తుకెళ్ళిపోతే దొంగతనం కాబట్టి తన మీద సీరియస్ కేసు అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక చైర్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. తను ఉన్న రూమ్కి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఒక రూమ్ ఫ్రెండ్స్ ఎవరో చూసి పెట్టారు, ఆ రూమ్లో ఉంటున్నాడు. ఆ రూమ్కి వెళ్ళిపోయి ఆ చైర్తో పాటు ఫోటోలు తీసుకొని నేను ఏసీపీ ఆఫీస్లో చైర్ దొంగతనం చేశాను, ఇదే చైరు అని ఆ చైరు తను సెల్ఫీ తీసుకొని మరి పోస్ట్ చేశాడు ఎక్స్లో. పోస్ట్ చేస్తే ఖచ్చితంగా దానికి ట్యాగ్ కూడా చేశాడు, పోలీసులకు ట్యాగ్ కూడా చేశాడు. అది చూసి ఖచ్చితంగా పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారని 2 రోజుల పాటు వెయిట్ చేశాడు. సాధ్యం కాలేదు, రాలే పోలీసులు. ఏం చేయాలని అర్థం కాలేదు ఈయనకి. ఈలోపు మార్చి 3వ తారీఖు 2021 ఆయనకు పోలీసుల నుంచి ఒక నివేదిక వచ్చింది, ఆర్డర్ అందింది. వెంటనే భారతదేశం వదిలి జపాన్ వెళ్ళిపోవాల్సి ఉన్నది అనేది. కానీ పోలీసులు మాత్రం కుర్చీ ఎత్తుకొచ్చిన కేసులో ఆయన అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదే నాకు అర్థం కాలేదు. కానీ పోలీసులే చెప్పింది ఏంటంటే మళ్ళీ అరెస్ట్ చేస్తే ఈయన ఇక్కడే ఉంటాడు, ఇప్పటికే అక్రమ వలసదారులు పేరుతో చాలామంది వచ్చి ఉంటున్నారు, మళ్ళీ ఈయనొక్కడిని ఉంచడం ఎందుకు అని పోలీసులు పట్టించుకోలేదు అన్నాడు. ఈయన పోలీసులు ఇంటికి వచ్చారు, ఈయన దగ్గరికి వచ్చారు, జపాన్కి పంపించడానికి తీసుకెళ్తుంటే ఈయన ఆ కుర్చీ కూడా తీసుకొని చైర్ కూడా తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ లోపల పెడదామంటే కూడా ఆ ఎస్ఐ పెట్టనీయలేదు, బయటనే ఉంచేసి ఈయనని తీసుకెళ్ళి జపాన్ పంపించేశారు. 2021 ఏప్రిల్ చివరిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్లారు. అంటే అక్కడి నుంచి ఆయన్ని జపాన్ పంపించేస్తారు. 2021 ఏప్రిల్ చివరిలో ఆయనను జపాన్ పంపించేస్తారు. అక్కడికి అయిపోయిందా? అక్కడికి కూడా అయిపోలేదు. ఆయన జపాన్ నుంచే ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆయన వేసిన కేసు ఏదైతుందో దాన్ని వాదించడానికి బెంగళూరులోని ఒక లాయర్ని, రోహన్ కొటారి అనే లాయర్ని నియమించుకున్నాడు. ఆ లాయరు వాదనల తర్వాత మే 9, 2022 కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ తనఖాకు అనుకూలంగా తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 75,000 నష్టపరిహారం తనఖాకు చెల్లించాలని, హనుమంతరాయప్ప అనే ఎస్ఐ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్పిచ్చింది కమిషన్. తన తీర్పులో హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ డిహెచ్ వాఘేలా ఏమన్నారంటే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమర్పించిన నివేదికలో నాన్ కాగ్నిజబుల్ మరియు బెయిలబుల్ నేరాలకు సంబంధించిన విధానాన్ని ప్రస్తావించకపోవడం, నిందితుడి అరెస్టుకు పోలీసు అధికారులు సరైన కారణం చూపలేకపోయారనే విషయం అర్థమవుతున్నది. ఇది ఫిర్యాదుదారుని 19 రోజుల పాటు అనవసరంగా జ్యుడిషియల్ కస్టడీకి పంపడానికి దారితీసింది అని రాసి ఆ చర్యలు తీసుకోవాలని, 75,000 ఇవ్వాలని తీర్పిచ్చింది. ఎప్పుడు? 22 మే 9. తీర్పు అయితే ఇచ్చారు కానీ దాని అమలు కాలేదు. అమలు కాకపోవడంతో మళ్ళీ తనక 2022 సెప్టెంబర్లో కర్ణాటక హైకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఇంకో లాయర్ ద్వారా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన తీర్పుని అమలు పరచాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు హైకోర్టులో 2022 సెప్టెంబర్ నుంచి 2026 ఏప్రిల్ దాకా సాగింది ఆ కేసు. చివరికి ఏప్రిల్లో హైకోర్టు మళ్ళీ ఖచ్చితంగా అమలు పరచాల్సిందే అని చెప్పడంతో తనఖా తరపున ఉన్న న్యాయవాదికి 75,000 రూపాయలు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హనుమంతరాయప్ప మీద క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్టు కూడా పీపీ ప్రభుత్వ లాయర్ చెప్పాడు కోర్టుకి. జూన్ 22వ తేదీన ఆ 75,000 రూపాయలు వచ్చాయి. హనుమంతరాయప్ప ఎస్ఐ మీద క్రమశిక్షణ చర్యలు మొదలైనవి. ఇప్పుడు ఆ ఎస్ఐ కూడా నేను కోర్టులోనే తేల్చుకుంటాను, నేను ఏమాత్రం ఒక్క పైసా కూడా తీసుకోలేదు, నేను కోర్టులోనే, ఆయన ప్రస్తుతం రిటైర్ అయిపోయారు, కోర్టులోనే తేల్చుకుంటా అన్నారు. ఇది కథ. ఈ మొత్తం వ్యవహారంలో మన న్యాయ వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తించాయి. మనకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అలవాటు. మనకి చాలా కాలంగా దీన్ని పట్టించుకోవడమే మానేసాం. మనం సున్నితత్వం కోల్పోయినాం. మనం ఇంత అన్యాయం జరుగుతుంది మన చుట్టూ అయినా సరే ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అని, ఇక్కడ కొన్ని చట్టాలు ఉంటాయని, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుందని, దానిబద్ధంగా పరిపాలన జరుగుతుందనే విషయం పాలకులు ఎప్పుడో మర్చిపోవడం కాదు, కావాలనే పాలకులు దాన్ని పక్కన పెట్టేశారు రాజ్యాంగాన్ని, చట్టాలని. మనమైతే ఎప్పుడో మర్చిపోయాం, సున్నితత్వం కోల్పోయాం. ఇది చాలా మామూలు విషయం. మనకి లంచాలు తీసుకుంటే పోలీసులు వాళ్ళ మీద పోరాడాలనే పరిస్థితి కూడా మనం, ఎవరైనా పోరాడితే ఏం జరుగుతుందో మన కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి పోరాడడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ హిరోతోషి తనక అలా ఉండలేకపోయాడు.
ధైర్యంగా పోరాడాడు. ఈ దేశ వ్యవస్థలు ఎంత దిగజారిపోయినాయో, ఎంత కుప్పగూలిపోయినాయో, ఎంత దారుణంగా ప్రజా వ్యతిరేకంగా తయారైనాయో, ప్రజా శత్రువులుగా తయారైనాయో చూపడానికి ఇది ఒక ఉదాహరణ. హిరోతోషి తనకా. మన దేశంలో ఇట్లాంటి రోజు జరుగుతుంటాయి, కానీ విదేశీయులకు కూడా ఇట్లా జరగడం అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుంటాయా? ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో దీని మీద ఏం రాస్తాడంటే, ఈ రాయప్ప, సబ్ ఇన్స్పెక్టర్ రాయప్ప, నేను కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటా అన్న దాని మీద ఆయన ఒకటి రాస్తూ, భారతదేశానికి చెందిన కర్ణాటక పోలీసు మాజీ సబ్ ఇన్స్పెక్టర్ హనుమాన్ రాయప్ప తనతో కోర్టులో పోరాడతానని ఓ పేపర్లో ఇండియా ఎక్స్ప్రెస్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అందులో రాయప్ప ఇంటర్వ్యూ కూడా వేశారు. ఆ కథనంలో చెప్తున్నారు, సరైన వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన నాతో ఎలా పోరాడాలని అనుకుంటున్నారు? అసలు వారెంట్ ఉన్నా సరే అది కేవలం పోలీస్ స్టేషన్ స్థాయిలోనే ముగిసిపోవాల్సిన కేసు కదా. నేను జైలుకు వెళ్లే ప్రసక్తే లేదు. పైగా నష్టపరిహారం కూడా ఇప్పటికే చెల్లించారు. ఆయనకు మతిపోయిందా లేక ఇంకేమైనా జరిగిందా? ఇది రాస్తూనే ఇంకొక పోస్ట్ చేశాడు. మన భారతదేశ పోలీసు వ్యవస్థ మీద, మొత్తం వ్యవస్థ మీదనే ఆయన ప్రశ్నలు సంధించారు. భారతదేశ వ్యవస్థ నిజంగానే కుళ్ళిపోయింది. పోలీసులకు డబ్బు ఇస్తే చాలు, వారు లేనిపోని హత్యాయత్నం లేదా అత్యాచార ఆరోపణలు సృష్టిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, కేవలం ఒక వాంగ్మూలం ఆధారంగా జైల్లో పడేస్తారు. అదే సమయంలో నిజమైన హత్యలను మాత్రం కప్పిపుచ్చుతారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా డబ్బుతో కూడుకున్న వ్యవహారమే. అక్కడ డబ్బుదే పై చెయ్యి. 2019లో ఒక భారతీయుడితో నాకు వివాదం జరిగింది. వారు పోలీసులకు లంచం ఇవ్వడం వల్ల ఎటువంటి చట్టపరమైన ఆధారం లేకుండా నన్ను అరెస్ట్ చేసి కొంతకాలం జైల్లో ఉంచారు. అయితే ఆ తర్వాత పోలీసులపై వేసిన కేసులో గెలిచాను కాబట్టి ఇప్పుడు ఈ కథంతా సరదాగా చెప్పుకోగలుగుతున్నాను అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆయన వాళ్ళ సరదాగానే మాట్లాడిండొచ్చు, కానీ ఒక భారతదేశ వ్యవస్థ నిజంగానే కుళ్ళిపోయింది అనే మాట మనం రోజు మాట్లాడుకుంటున్న మాటే. ఆయనకు భారతదేశం, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి భారతదేశం వచ్చిన ఆయనకు అర్థమైపోయింది, ఇంతగా కుళ్ళిపోయింది భారతదేశ వ్యవస్థ అని. అర్థం అవడం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, డబ్బు ఇస్తే హత్యను హత్య కాదని చెప్పగలరు, నిరూపించగలరు. ఏమి చేయడం అని హంతకుడు అని నిరూపించగలరు. ఆ స్పష్టమైన అవగాహన ఆయన 19 రోజుల జైలు జీవితం ఆయనకు అర్థమయ్యేటట్టు చేసింది. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ పరువు ఎట్లా పోతుందో, ఒకవైపు గతంలో చాలా చెప్పుకున్నాం, ఈ దేశ పాలకులే పరువులు తీసే, మోడీ దేశాలు తిరుగుతూ పరువు తీసే వ్యవహారం చేస్తూనే ఉన్నాడు. ఈ వ్యవస్థలు కూడా విదేశస్తుల విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వల్ల మన దేశ పరువు అన్ని దేశాల్లో, ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రతి దేశంలో మన దేశ పరువు పోవడం అంటే నిజంగా పరువు ఉన్నదని కాదు, పోతుంది అంటే ఈ దేశ వ్యవస్థలు ఎంత అసహ్యంగా, అన్యాయంగా, దుర్మార్గంగా తయారైనాయో, విదేశీయుడి పట్లనే ఆ విధంగా ప్రవర్తించిన వ్యవస్థలు ఈ దేశస్తుల పట్ల ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తాయో ప్రపంచం అర్థం చేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.